ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ నేత హత్య. సూర్యాపేటలో టెన్షన్ హల్చల్ వేస్తుంది. ఇప్పుడు ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం జరిగిన మాజీ మావోయిస్ట్ ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థులు ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఆందోళనకారులు ప్రత్యర్థి ఇళ్లలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నిరసనకారుల ఆందోళన దృష్ట్యా గ్రామంలో వారం రోజుల పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. దాడుల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరి ఇంకా ఎందుకు సూసైడ్ చేసుకున్నారు ఏంటి అనేది, అసలు ఏం జరిగిందంటే, సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మర్డర్ మిస్టరీలు సంచలన అంశాలు వెలుగు చేశాయి. పక్క ప్లాన్ ప్రకారం ఆయనను కిడ్నాప్ చేసి దారుణ హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో సహా 3 పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఎల్లయ్యను చంపేందుకు మహిళతో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఏపీలో ఓ పంచాయతీ పరిష్కారం చెప్పాలని ఈ నెల 18న ఎల్లయ్యను నిందితుడు శ్రీనివాస్ తీసుకెళ్లాడు. జగ్గయ్యపేట దగ్గరలోని లాడ్జ్లో ఎల్లయ్యను హత్య చేశారని పోలీసులు విచారణలో తెలిసినట్టు తెలుస్తోంది. అనంతరం ఎల్లయ్య డెడ్ బాడీని ఫిషరీస్ లారీలో తీసుకెళ్లి విశాఖపట్నం దగ్గర సముద్రంలో పడేసినట్లు గుర్తించినట్లు సమాచారం. పాత కక్షలే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎల్లయ్యకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో భూ వివాదం ఉందని సమాచారం. సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.